ఓ పక్కన 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం ప్రభుత్వమే నడుస్తుంది. ఇక్కడేమో చంద్రబాబు గారి ప్రభుత్వం, అక్కడేమో చంద్రబాబు గారి శిష్యుడి ప్రభుత్వం. ఆయన ఒప్పుకోడు గానీ చంద్రబాబు గారి శిష్యుడిని కాదు నేను సహచరుడిని అంటాడు. మేబీ ఏది ఏమైనా సరే అక్కడ తెలుగుదేశం మద్దతుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ 2 రాష్ట్రాల్లో అమరావతి ఇంపాక్ట్ అన్నటువంటిది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని దెబ్బతీసిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఈ మధ్య కాలంలో పెద్ద వెంచర్లు అన్నటువంటిది సక్సెస్ కావట్లేదు అన్నటువంటిది అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. హైలీ లగ్జూరియస్ ఫ్లాట్లు తప్పించి మిడిల్ క్లాస్ ఫ్లాట్లు అవ్వట్లేదు. ఎందుకని అక్కడ అలాగ ఫ్లాట్లు అవి కొనుక్కోవడం ఎక్కువగా చేసేది ఎవరు? అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, లేదా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఆ స్థాయిలో కొనగలిగే స్తోమత లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అవసరమైతే ఇక్కడున్న ఆస్తి అమ్మేసి అప్పు చేసి మిగతాది కావాలంటే అక్కడ ఇళ్ళు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, స్థలాలు కొన్నారు, కొంటూ ఉన్నారు. హైదరాబాద్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందన్నటువంటి అమరావతి కాన్సెప్ట్ తెర మీదకి వచ్చి బాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పటికి భూముల మీద పెట్టుబడి పెట్టే వాళ్ళలో అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం ఉంటుంది, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఉంటుంది. ఆ వర్గాలు పెట్టుబడి అక్కడ ఆపినాయి, ఇంకా ఇక్కడ పెట్టలేదు. అమరావతి పుంజుకోలేదు, రేట్లు మాత్రం ఎక్కువ చెప్తున్నారు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. అక్కడ అట్లాగని చెప్పి చేయగలిగారంటే ఇంకా పికప్ కాలేదు. అక్కడేమో డౌన్ అయింది, ఇక్కడేమో పికప్ కాలేదు. ఇప్పుడు అక్కడ పికప్ చేయడం ఎట్లా అన్నటువంటిదే రేవంత్ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఏదైతే ఇదివరకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉండే ప్రాంతాలు, దానికి తోడు హైడ్రా తీసుకొచ్చాడు. హైడ్రా దెబ్బతో అక్కడ రియల్ ఎస్టేట్ అన్నటువంటిది భారీగా దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే కొన్నాక కూల్చేస్తుంటే ఒక మధ్యతరగతోడి జీవితంలో అప్పులు చేసి తీసుకుని నీళ్ళు వాడు కూల్చిపడేస్తే ఏంటి రేపు దిక్కు? పోనీ అట్లాగని చెప్పేసి అదేమైనా పర్మిషన్ లేదా? హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత అందులోకి వెళ్ళాక రెరా అప్రూవ్డ్ లేదంటే రెరా ఏమన్నా అప్రూవ్డ్ సంస్థ లేదు. అదేమంటే చెరువు లోపల ఉంది, చెరువు పైన ఉంది, వాడికి ఎవరికి తెలుసుద్ది? నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఈ ప్రభుత్వ సంస్థలే కదా, కానీ కూల్చోతలు పడేశారు. దాంతో ఆగినటువంటి ఇంపాక్ట్ అమరావతి వైపుకి టర్న్ అవుతోంది. మరి హైదరాబాద్ పుంజుకుంటుంది అంటే అబ్బాయి లేదంటే 2-3 నెలల్లో పుంజుకుంటుందని అక్కడ వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు.